ఏపీలో తీవ్ర సంచలనం రేపుతున్న ముంబై నటి కాదంబరి జత్వానీపై వేధింపుల కేసులో అరెస్టుల పర్వం ప్రారంభమైంది. ఇప్పటివరకు జత్వానీపై వేధింపులకు బాధ్యులుగా భావిస్తున్న అధికారులను సస్పెండ్ చేస్తూ వచ్చిన ప్రభుత్వం ఇక అరెస్టులకు దిగింది. ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ను పోలీసులు డెహ్రాడూన్లో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు. స్థానిక కోర్టులో హాజరుపరచడంతో న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. కాదంబరి జత్వానీ ముంబైలో ఓ పారిశ్రామికవేత్తపై పెట్టిన కేసును వెనక్కి తీసుకునేలా జరిగిన వేధింపుల్లో భాగంగా కుక్కల విద్యాసాగర్ను అప్పటి వైసీపీ ప్రభుత్వం పావుగా వాడుకుందన్న ఆరోపణలున్నాయి. కుక్కల విద్యాసాగర్తో ఇబ్రహీంపట్నం పిఎస్లో కాదంబరిపై తప్పుడు కేసు పెట్టించి అప్పటికప్పుడు ఆమెను కుటుంబ సభ్యులతో పాటు అరెస్ట్ చేసి విజయవాడ జైలుకు పంపటం, ఆ తర్వాత ఆమె సదరు పారిశ్రామికవేత్తపై కేసు వెనక్కి తీసుకుని ముంబైకి వెళ్లేలా చేయటంతో ఈ వ్యవహారం ముగిసింది. ఇందులో కుక్కల విద్యాసాగర్ జత్వానీపై పెట్టిన తప్పుడు కేసు కీలకంగా మారటంతో ఆయన్ను A1గా చేర్చారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఇదే వ్యవహారంలో ఐపీఎస్ల పాత్ర కూడా నిర్ధారణ కావడంతో వారిని కూడా కలిపి కేసు ఛార్జిషీట్ తయారు చేయనున్నారు. దీంతో త్వరలో సస్పెండ్ అయిన 3 ఐపీఎస్లను కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అఖిల భారత సర్వీస్ అధికారులైన వీళ్లను అరెస్ట్ చేయాలంటే కేంద్రంలోని సిబ్బంది వ్యవహారాల శాఖ అనుమతి అవసరమని తెలుస్తోంది. దీనిపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు.